గురుభ్యో నమః. మీనరాశి జాతకులకి 2025 మే 21వ తేదీ బుధవారంతో ప్రారంభమై 31వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మే నెల చివరి 11 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నారు. ఇక ముందుగా ఒక గమనిక ఏమిటంటే, రాబోయేటువంటి జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు మీకు 6వ స్థానంలో కుజకేతు సంఘర్షణ జరుగుతుంది. కుజుడు కేతు కలుస్తారని పిశాచయోగము అంటారు. పిశాచయోగంగానే ఏదో భూతాలు, ప్రేతాలు, పిశాచాలు మొత్తం అనుకోవద్దు. అదొక అదృశ్య అవయోగము అంటారు. దీనివల్ల కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని, డ్రైవింగ్లో జాగ్రత్త తీసుకోవాలి. శత్రువులు ఎవరైనా ఉంటే వారితో అనవసరంగా ముష్టి యుద్ధాలు చేద్దామని, వాళ్ళని దూషిద్దామని అలాంటి ఆలోచన మాత్రం వెళ్ళవద్దు. రుణభారం తగ్గించుకోవడానికి కొంచెం ప్రయత్నాలు చేయండి. కంగారు పడాల్సినంత అవసరం ఉంటే ఏమి లేదు, ముందుగా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఇక మొదటి పాయింట్కి వెళ్తే, 21వ తేదీ ఉదయం దగ్గర నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12:09 వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది అనవసరమైనటువంటి ఖర్చు పెరుగుతుంటుంది. అవసర ఖర్చు కాదు, అనవసరమైన ఖర్చు పెరుగుతుంది. తెలిసి తెలియకుండానే ఖర్చు నెత్తినబడేటువంటి అవకాశాలు అంటూ ఉంటుంటాయి. నెక్స్ట్ 22వ తేదీ మధ్యాహ్నం 12:09 నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 1:09 వరకు సుఖ సంతోషాలతో చక్కగా ఉంటాయి. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినప్పటికీ కొంచెం మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శారీరకంగా సుఖంగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం సరైన సమయానికి భోజనం కూడా మంచి విందు భోజనాలు కావచ్చు, ఏదైనా భోజనాలు కావచ్చు, ఏదైనా తృప్తిగా తినడానికి అవకాశాలు అంటూ ఉంటాయి. నెక్స్ట్ 24వ తేదీ మధ్యాహ్నం 1:09 ప్రారంభమై 28వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ఇది 50-50గా ఉంటుంటుంది. అదేమిటంటే, కొంత అనవసరంగా కోపతాపాలకు పోయే అవకాశం ఉన్నాయి. తోబుట్టులతో కావచ్చు, హితులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, కొంచెం డబ్బు విషయంలో కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఎదుటివారిని విమర్శించడం కానీ, ఎదుటివారిపైన కలహంగా వెళ్ళటం కానీ ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక కొంతవరకు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షణ అనేటువంటి రీతిలో ఉండటానికే ప్రయత్నం చేయండి. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏమిటంటే, 28వ తేదీ మధ్యాహ్నం 1:37 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం ఏంటంటే, ఇక్కడ విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, వాహనము, గృహస్థానము, తర్వాత సంతాన స్థానం, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, ఒక్కోసారి ఏదో కొంచెం విసుగుగా అనిపిస్తుంది. పైగా నెలాఖరిగా ఉంటుంది కనుక కొంచెం అనుకూల పరిస్థితులు తక్కువగా ఉన్నాయనేటువంటి ఫీలింగ్ వస్తుంటుంది. షేర్ మార్కెట్ వైపు మాత్రం వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. చివరి రోజులు కనుక ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉంటూ వస్తుంటాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించుకోండి. చిన్నపాటి అనారోగ్యం వచ్చినా డాక్టర్ల గారిని సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి 27వ తేదీ ఉదయం 5:22 నుంచి 28వ తేదీ ఉదయం సూర్యోదయం వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 28వ తేదీ అంటే బుధవారం ఉదయం దగ్గర నుంచి 28వ తేదీ అర్ధరాత్రి వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. చివరి నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం జన్మించిన జాతకులకి 28వ తేదీ రాత్రి 10-12 అంటే అర్ధరాత్రి దగ్గర నుంచి 28వ తేదీ అర్ధరాత్రి నుంచి 29వ తేదీ రాత్రి 10:38 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా రాబోయే జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు రుణ విషయాల్లో, శత్రు విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.